సినిమాకి ప్రేక్షకుడు దూరం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం అడ్డదిడ్డమైన టికెట్ రేట్లు ఒక ఎత్తు అయితే, అడ్డదిడ్డమైనటువంటి అందులో రేట్లన్నీ కూడా టికెట్ రేట్లే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటున్నారు. పవర్‌లో ఉన్నోళ్ళని అడ్డం పెట్టుకుని ఒక పక్కన నడుస్తుంది ఇలా పలుకుబడుతూ. దాన్ని ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్. దాంట్లో అయితే ఆ రేట్లు పెంచుతారే గానీ తగ్గించరు. మధ్య మధ్యలో కూడా పెంచడానికి. ఆ విషయానికి సంబంధించి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి అది వదిలేద్దాం. ఆ రేట్లు పెరుగున్నప్పుడే అభిమానులు ఫస్ట్ చూస్తారు కాబట్టి, అది వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి వదిలేద్దాం. తర్వాత రేట్లు తగ్గాక మిగతా జనం చూస్తారు. లేదా చూడాలనుకున్నోళ్ళు చూస్తారు. కాబట్టి అది పక్కన పెడితే మిగతా రేట్లు, తినుబండారాల రేట్లు, బయట పాప్కార్న్ చూస్తే వాళ్ళు పెట్టే ఆ డబ్బాడు పాప్కార్న్ నిజంగా తింటామా అంటే అవసరం లేదు. కానీ బలవంతంగా రుద్దుతున్నారు. అంత డబ్బా అయితేనే ఇస్తామంటారు. బయట ₹10కి దొరికే పాప్కార్న్ వీళ్ళ దగ్గర ₹100 అవుతుంది. బయట ₹40 ₹50 పాప్కార్న్ వీళ్ళ దగ్గర ₹350 ₹400 అవుతుంది. బయట ₹10కి దొరికే సమోసా వీళ్ళేమీ ఆకాశం నుంచి ఊడిపడేం తయారు చేయించట్లేదు. అట్లాంటి చోట్లే అయ్యే తయారు చేయించేది. బయట రోడ్డు మీద దొరికే ఆ సమోసా చాట్ ₹20 ₹25 ఉంటుంది. ఆ సమోసా ₹10 విడిగా. అదే లోపలికి తీసుకెళ్ళి అమ్మితే ₹80. ఇందులో మళ్ళీ దందా. ఇందులో రాజకీయ నాయకుల కుటుంబాలు కూడా ఈ సమోసాల వ్యాపారాలు చేసేస్తున్నాయి. ఆ స్టేజ్‌లోకి వచ్చేసింది. అట్లాంటివన్నీ ఇప్పుడు రేట్ల సంగతి చూడమన్నారు. మంచినీళ్ళు కూడా ఉండట్లేదు చాలా చోట్ల. ఉచిత మంచినీళ్ళు లేవు. బాటిల్ కొంటే ₹50 కూడా తక్కువ. ₹80 రేంజ్‌లో ఉంటున్నటువంటి సిట్యుయేషన్. అవన్నీ చూడమని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆదేశించారు. ఇప్పుడు ఇందులో చేయాల్సింది సివిల్ సప్లైస్. జనసేన మంత్రి గారే ఉన్నారు. అలాగే సినిమాటోగ్రఫీ అది జనసేన మంత్రి గారే ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అది అనగాని సత్యప్రసాద్ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఈ ముగ్గురు కలిస్తే ఇది సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకైనా చిత్తశుద్ధితో ఆ పని చేస్తే ప్రేక్షకులు ప్రజలు సంతోషిస్తారు.